హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 'బ్లాక్ ర్యాబిట్' ఇదొక క్రైమ్ డ్రామా సీరీస్ గైస్. రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఈ సీరీస్‌లో టోటల్ 8 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 55 మినిట్స్ ఉంటుంది. అండ్ ఇదొక లిమిటెడ్ సీరీస్ గైస్. అంటే సీజన్ 1 లోనే స్టోరీని ఎండ్ చేసేసారు. సో ముందు చెప్తున్నాను, ఇదొక యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్ కాదు గైస్. ఇదొక క్యారెక్టర్ డ్రివెన్ క్రైమ్ డ్రామా సీరీస్. సో స్టార్టింగ్ నుంచి యాక్షన్ అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయకుండా క్యారెక్టర్‌తో కనెక్ట్ అయ్యి తన జర్నీని ఫాలో అవుతూ చూడాల్సిన సీరీస్. డీటెయిల్‌గా ఈ సీరీస్ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒక్కసారి ఛానల్ చెక్ చేయండి గైస్. రివ్యూస్ అన్ని జెన్యూన్‌గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సో సింపుల్‌గా ఈ సీరీస్ ప్లాట్ ఏంటంటే, ఇద్దరు బ్రదర్స్ ఉంటారు. పెద్దోడు ఒక రెస్టారెంట్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఆ రెస్టారెంట్ పేరు 'బ్లాక్ ర్యాబిట్'. ఇక తన రెస్టారెంట్‌ని ఎక్స్‌పాండ్ చేయాలనుకుంటాడు. బట్ లైఫ్ అందరిని ఎక్కువ రోజులు పీస్‌ఫుల్‌గా ఉండనివ్వదు కదా! సో అప్పుడే మన హీరో లైఫ్‌లోకి తన బ్రదర్ ఎంటర్ అవుతాడు. నాకు కొంచెం డబ్బులు కావాలి, అప్పు కట్టాలి, లేకపోతే వాళ్ళు నన్ను చంపేస్తారని అడుగుతాడు. సో ఇదొక్క ప్రాబ్లమ్ కాకుండా ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ మన హీరో లైఫ్‌లోకొస్తాయి. సో ఇప్పుడు నెక్స్ట్ స్టోరీలో ఏం జరిగింది? తను తన ప్రాబ్లమ్స్‌ని ఎలా హ్యాండిల్ చేశాడు అనేది బేసిక్‌గా ఈ సీరీస్ ప్లాట్. నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. మెయిన్ క్యారెక్టర్‌తో నేను ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యా. ఇప్పుడు మన 99% పాపులేషన్‌కి ఉన్న మెయిన్ ప్రాబ్లమ్ మనీ. సో లైఫ్‌లో మనీ ప్రాబ్లమ్ చూసిన వాళ్ళందరికీ ఈ సీరీస్ నచ్చుతుందనిపిస్తుంది. నాకు తెలిసి ఈ సీరీస్ ఎవరైతే ఓపికగా చూస్తారో వాళ్ళందరూ డెఫినెట్‌లీ కనెక్ట్ అవుతారు. అంత ఇంటెన్స్‌గా ఉంటుంది గైస్. రా ఎమోషన్స్ అండ్ గ్రౌండ్ రియాలిటీ హిట్ చేసినట్టు అనిపించింది. నేను ఎప్పుడు ఏ సీరీస్‌ని ఇంతగా పొగడలేదు మామ. ఈ సీరీస్ నిజంగా నాకు కంట్లో నీళ్లు తెప్పించింది. అంత ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యా. ఎందుకంటే నేను కూడా లైఫ్‌లో మనీ లేని టైం చూసా. ఇక మరి చెప్పుకోలేను కానీ మిల్క్ ప్యాకెట్‌కి కూడా డబ్బులు లేని టైం చూసా. సో అందుకే ఈ సీరీస్ నాకు ఇంత ఎమోషనల్‌గా అనిపించింది. క్యారెక్టర్ డెవలప్‌మెంట్ చాలా బాగుంటుంది గైస్. నిజంగా మామ, ఇలాంటి సీరీస్ జస్ట్ కూర్చొని రాస్తే రావు. డెఫినెట్‌లీ ఈ సీరీస్ రైటర్ ఇందులో జరిగిన ఇన్సిడెంట్స్‌ని రియల్ లైఫ్‌లో ఎక్స్‌పీరియన్స్ చేస్తేనే ఇంత డీటెయిలింగ్‌తో ఎమోషన్స్‌ని ఇంత బాగా క్యాప్చర్ చేయగలరు. ఇంటెన్స్ మ్యూజిక్ కానీ, చేస్ సీన్స్ కానీ, సీన్స్‌లో ఎమోషన్స్‌ని ఎగ్జాక్ట్‌గా ఆడియన్స్ ఫీల్ అయ్యేలా చేసిన యాక్టర్స్ కానీ అందరూ చాలా బాగా చేశారు గైస్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఈ సీరీస్ అందరి కోసం కాదు. ఓపికగా చూడాలి. అప్పుడే ఈ సీరీస్ డెప్త్ అర్థమవుతుంది. సో ఇఫ్ మీకు స్లో బర్నింగ్ క్రైమ్ డ్రామాస్ చూడడం ఇష్టమైతే డెఫినెట్‌లీ చెక్‌ఔట్ చేయండి గైస్. ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 80% యాస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంటెన్స్ సీరీస్ ఐ హావ్ ఎవర్ వాచ్డ్. ఫ్యామిలీతో అయితే అస్సలు చూడకండి. సో ఇది గైస్ 'బ్లాక్ ర్యాబిట్' సీరీస్ రివ్యూ. ఆల్రెడీ ఈ సీరీస్ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.